హాయ్ ఎవ్రీబడి. ప్రీవియస్ వీడియోలో మనం ఫార్మ్స్ యాప్ని యూజ్ చేసి క్వశ్చన్ పేపర్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఆ క్వశ్చన్ పేపర్ని ఎలాగ ఫార్వర్డ్ చేయాలి, కలెక్ట్ చేసుకున్న డేటాని పీడిఎఫ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి స్కోర్ని ఎలాగ చెక్ చేసుకోవాలి అని చూసాము. ఆ ఫార్మ్స్ యాప్ ద్వారా ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే పిల్లవాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత స్కోర్ మాత్రమే కనిపిస్తుంది. అంటే ఒక 20 మార్క్స్కి 15 మార్క్స్ వచ్చాయి, 20 మార్క్స్కి 20 మార్క్స్ వచ్చాయి అని. బట్ ఏ క్వశ్చన్ వాళ్ళు తప్పు చేశారు, ఏ ఆన్సర్ అనేది రాంగ్ వచ్చింది అనేది మనకు అక్కడ డిస్ప్లే అవ్వదు. సో దాన్ని కవర్ చేయడం కోసం మనం గూగుల్ క్రోమ్ నుంచి, అంటే వాట్ ఎవర్ బ్రౌజర్ యూ హ్యావ్ ఇన్ యువర్ మొబైల్, మన మొబైల్లో ఏ బ్రౌజర్ ఉన్నా కూడా ఆ బ్రౌజర్ని యూజ్ చేసి మనము ఈజీగా క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ చేయొచ్చు. దాన్ని ఎలాగ చేయాలని ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ మన మొబైల్లో ఏదో ఒక బ్రౌజర్ ఉంటుందండి. సో గూగుల్ క్రోమ్ కానీ, మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఆర్ ఒపేరా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆర్ గూగుల్ అయినా ఉంటుంది. సో ఈ గూగుల్ క్రోమ్ కానీ గూగుల్ కానీ ఏదో ఒకటి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ బార్ ఉంటుంది టాప్లో. సో కొన్ని మొబైల్స్లో టాప్లో ఉంటుంది, కొన్ని మొబైల్స్లో బాటమ్ ఆఫ్ ద పేజ్ ఉంటుంది. సో ఇక్కడ ఏం టైప్ చేస్తారంటే google.com/forms about. కావాలంటే ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దాన్ని టచ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో ఇది టచ్ చేయండి, మనకి ఇలాగ ఓపెన్ అవుతుంది. కానీ మనం ఇప్పుడు ఈ క్రోమ్ని యూస్ చేస్తున్నామంటే ఎంతసేపు కూడా మన మొబైల్ని సెట్టింగ్స్లోకి వెళ్ళి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూడండి టాప్ రైట్ కార్నర్లో. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఇక్కడ డెస్క్టాప్ సో దీన్ని మనం టచ్ చేయాలన్నమాట. సో టచ్ చేస్తే మన కంప్యూటర్లో ఎలాగైతే డిస్ప్లే అవుతుందో అలాగా మన మొబైల్లో డిస్ప్లే అవుతుంది వెబ్సైట్. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది గో టు గూగుల్ ఫార్మ్స్. సో పర్సనల్లో గో టు గూగుల్ ఫార్మ్స్లోకి వెళ్తాం. ఇలాగ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ తయారు చేయాలనుకుంటున్నాం. ఆల్రెడీ ఇవి నేను చేసినవి కింద ఉన్నవి. ఈ క్వశ్చన్ పేపర్ చేయడం కోసం ఇక్కడ మనకి టెంప్లెట్ గ్యాలరీ అని ఒక ఆప్షన్ ఉందండి, టెంప్లెట్ గ్యాలరీ. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ టెంప్లెట్ గ్యాలరీ. సో క్లిక్ చేస్తే అంటే ఇక్కడ ఆల్రెడీ కొన్ని డిజైన్స్ సెట్టింగ్స్ గూగుల్ వాళ్ళు సెట్ చేసి పెట్టుంటారు. వీటిలో మనకు కావాల్సింది ఏంటి, ఎడ్యుకేషన్ పర్పస్. ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ పర్పస్ ఉంది మనకి ఇక్కడ. సో ఈ ఎడ్యుకేషన్ పర్పస్లో బ్లాంక్ క్విజ్ సెలెక్ట్ చేసుకుంటాం. సో దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇలాగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి యాజ్ యూజువల్ మనం ఫార్మ్స్ యాప్లో ఎలాగైతే చేసుకుంటూ వచ్చామో అదే ప్రొసీజరే చేస్తాం. అంటే పైన టైటిల్ ఉంటుంది, ఇక్కడ టచ్ చేస్తే పైన టైటిల్. సో టైటిల్ ఏమి ఇవ్వాలనుకుంటున్నామో అది ఇచ్చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ కండక్ట్ ద ఫార్మేటివ్ వన్ ఎగ్జామ్ అండ్ మెన్షన్ యువర్ సబ్జెక్ట్. సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ ది మ్యాథమెటిక్స్ అండ్ క్లాస్ ఆల్సో యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ దట్. సో మీరు ఏ క్లాస్కి ఎగ్జామ్ కండక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ క్లాస్ మనం ఇక్కడ టైప్ చేస్తాము. అండ్ గివ్ ద డిస్క్రిప్షన్ వాట్ ఎవర్ యూ వాంట్ టు గివ్ ది ఫర్ ద క్వశ్చన్ పేపర్కి ఏదైతే డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ డిస్క్రిప్షన్ని ఇక్కడ మనం నోట్ చేస్తాం. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇచ్చేసాం. సో తర్వాత ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ఈ టైటిల్డ్ క్వశ్చన్ అని చూడండి. సో ఇక్కడ టచ్ చేస్తే యాజ్ యూజువల్ మనం ఫార్మ్స్ యాప్లో ఎలాగైతే క్వశ్చన్ ఇక్కడ టైప్ చేసామో ఇక్కడ క్వశ్చన్ని టైప్ చేస్తాము. వాట్ ఎవర్ ద క్వశ్చన్ యూ వాంట్ టు write here, just you have to write here. So for example, ఒక క్వశ్చన్ చూద్దాం. యూనిట్ ఆఫ్ ఏరియా ఈజ్ ద క్వశ్చన్. అండ్ ఇక్కడ ఆప్షన్స్ ఇస్తున్నాను నేను. సో స్క్వైర్, సెంటీమీటర్, సో ఇక్కడ ఆప్షన్ సెంటీమీటర్ ఒక ఆప్షన్ ఇస్తున్నాను. అండ్ థర్డ్ ఆప్షన్లో క్యూబిక్ సెంటీమీటర్, స్క్వేర్ సెంటీమీటర్, క్యూబ్ సెంటీమీటర్, ఈ 3 ఆప్షన్స్ ఇచ్చాను.
సో ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ కింద ఆన్సర్ కీ అని ఉంది ఆప్షన్. సో ఈ ఆన్సర్ కీ మీద టచ్ చేస్తే ఇక్కడ పాయింట్స్ అడుగుతుంది, అంటే ఈ క్వశ్చన్కి మీరు ఎన్ని పాయింట్స్ ఇవ్వదలుచుకున్నారు. సో నా ఐ వాంట్ టు గివ్ ది 1 పాయింట్. ఈ క్వశ్చన్కి నేను 1 పాయింట్ ఇవ్వాలనుకున్నాను. సో ఈ 1 పాయింట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆన్సర్ ఏంటి అనేది నేను ఇక్కడ టిక్ చేస్తాను. అంటే ఈ సర్కిల్లో ఏవైతే ఉన్నాయో ఆ సర్కిల్లో ఉన్న వాటిని ఆన్సర్ లాగా ఇలాగా ఏది అయితే ఆన్సర్ అయితే దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో స్క్వేర్ సెంటీమీటర్ ఈజ్ ద యూనిట్ ఫర్ ది ఏరియా. అయిపోయింది. ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత సో డన్. ఇక్కడికి మనకు ఒక క్వశ్చన్ కంప్లీట్ అయింది. సో ఈ క్వశ్చన్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ యాజ్ యూజువల్ వీ హ్యావ్ టు రైట్ హియర్. అంటే ఇక్కడ ప్లస్ సింబల్ని ఇక్కడ చూడండి, ఈ సింబల్స్ ఈ సైడ్ ఏవైతే ఉన్నాయో అవి, అంటే ఇక్కడ ప్లస్ ఇన్సర్ట్ చేస్తే మనకి ఇంకొక క్వశ్చన్ టైప్ చేసుకోవచ్చు ప్లస్ మీద. ఇలాగ ప్లస్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎన్ని క్వశ్చన్స్ అయినా కూడా వస్తూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ సేమ్ ప్రీవియస్ లాగే ఇక్కడ మనకి ఏవి కావాలి ఆప్షన్స్, శాట్ ఆన్సర్ అడుగుతున్నామా, పారాగ్రాఫ్ కూడా మనం కలెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. బట్ పారాగ్రాఫ్ని కరెక్ట్ చేయడానికి అది మనం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ మల్టిపుల్ చాయిస్ ఆల్రెడీ మనకు తెలుసు, చెక్ బాక్సెస్ డ్రాప్ డౌన్. సో ఇవి మనకు మేజర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తీసుకుంటున్నాము. అండ్ ఇన్ కేస్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అడగాలి అనుకుంటే నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అడగచ్చు. సో ఇక్కడ కూడా సేమ్ ప్రీవియస్ లాగే మనం ఏదైనా క్వశ్చన్ ఆర్డర్ మార్చాలనుకుంటే దీన్ని ఇలాగే లాంగ్ ప్రెస్ చేయడం వల్ల, అలాగే పట్టుకోవడం వల్ల దాన్ని మూవ్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ దిస్. సో దీన్ని ఇలాగే మూవ్ చేస్తే ఐ వాంట్ టు ట్రై దిస్. రైట్, అలాగా మూవ్ అయిపోయింది. సో ఇలాగ మన క్వశ్చన్స్ని కూడా ఈజీగా వేయచ్చు. అండ్ ప్రతి ఒక్క దానికి కూడా ఇక్కడ రిక్వైర్డ్ అనేది మనం టచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది అవసరం లేదులేండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ టైప్ చేస్తున్నాను నేను. యూనిట్ ఆఫ్ వాల్యూ ఈస్. సో ఇక్కడ షార్ట్ ఆన్సర్ అని ఉంది చూడండి. సో అందుకని షార్ట్ ఆన్సర్ అడుగుతుంది. బట్ మనకేం కావాలి, మల్టిపుల్ చాయిస్. రైట్, మల్టిపుల్ చాయిస్ అండ్ ఆప్షన్ 1. సో సేమ్ ఐ కెన్ గివ్ ఇన్ ది స్క్వేర్ సెంటీమీటర్, centimeter and cubic centimeter. సో దీనికి మళ్ళీ నేను ఇప్పుడు ఆన్సర్కి టచ్ చేసి ఆన్సర్ని ఇవ్వాలి. 1 పాయింట్ ఇస్తున్నాను, క్యూబిక్ సెంటీమీటర్. రైట్. సో ఇప్పుడు ఏదైనా మనకి క్వశ్చన్, ఈ థర్డ్ క్వశ్చన్ ఇంకా నేను ఓన్లీ ఈ 2 క్వశ్చన్సే చూపించాలనుకున్నాను, ఇంక ఈ క్వశ్చన్ నాకు అవసరం లేదనుకోండి. సో ఇక్కడ డెలీట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ప్రతి ఒక్క దానికి కూడా డెలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డెలీట్ చేస్తే అక్కడికి ఆ క్వశ్చన్ డెలీట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు కావాలంటే మీకు చెక్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందని. ఇలా క్వశ్చన్స్ అన్నీ ఫార్మేషన్ అయిన తర్వాత యాజ్ యూజువల్. సో ఇక్కడ ఒక్కొక్క దానికి ఏంటంటే ఇక్కడ ఏదన్నా మనం ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఈ ఇమేజ్ మీద క్లిక్, ఇది ఇమేజ్ సింబల్. అంటే మనం ఫైల్ నుంచి ఏదైనా ఆల్రెడీ ఉన్న వాటి గురించి ఏదైనా మనం చేసుకోవచ్చు అన్నమాట. సారీ, అంటే మనం పర్మిషన్ ఇవ్వాలి ఫస్ట్ దీనికి. Sorry, I will check once. Sorry for the inconvenience. Documents wants to use సో ఇక్కడ ఏవైనా ఫొటోస్ మనకు ఉన్నాయి అంటే ఈ ఫొటోస్ నుంచి మనం అంటే ఆల్రెడీ మనకు ఉన్న వాటి గురించి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట.
అండ్ టెక్స్ట్ చేయడానికి. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి. ఇప్పుడు అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ఒకసారి సెట్టింగ్స్ ఒకసారి చూద్దామండి. సో ఇది ఫస్టే ఇక్కడ చూడండి, పైన టాప్లో ప్రీవ్యూ సింబల్ సేమ్ మనకు ఫామ్ యాప్స్లో ఎలాగుందో ఇక్కడ కూడా మనకి అలాగే కనిపిస్తుంది. అంటే మనకు తయారు చేసిన క్వశ్చన్ పేపర్ ఇలాగుందనమాట, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టేక్ ఆన్సర్స్, రైట్. పిల్లవాళ్ళకి కూడా ఇలా కనిపిస్తుంది అనమాట. వ్యూ స్కోర్ మీద క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తుంది చూడండి. అంటే దీని కరెక్ట్ ఆన్సర్ స్క్వేర్ సెంటీమీటర్. నేను ఇది రాంగ్ చేశాను కాబట్టి ఇంటూ వచ్చింది. సో ఫామ్స్ యాప్కి ఇక్కడ ఉన్న మెయిన్ చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇదనమాట. ఫామ్ యాప్స్లో ఓన్లీ స్కోర్ ఒకటి వస్తుంది, ఇక్కడ మనకి ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఏది కరెక్ట్ ఆన్సర్ ఏది రాంగ్ ఆన్సర్ అనేది చూపిస్తుంది. సో దిస్ ఈజ్ ద మోర్ అడ్వాంటేజ్ దెన్ ది ఫామ్స్ యాప్. మీరు తయారు చేసిన ఫామ్ని, సో ఆల్రెడీ మనం ఇది తయారు చేసాం కదండి, ఇదంతా అయిన తర్వాత మనం సెండ్ చేయొచ్చు. అంటే ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది, సారీ, సో సెండ్ ఆప్షన్ ఉంది ఇక్కడ. ఇక్కడ రెస్పాన్సెస్ చూడండి, ఆల్రెడీ నేను ఒక రెస్పాండ్ ఇచ్చాను కదా. అంటే ఇందాక నేను సబ్మిట్ చేశాను డేటా, ఆ సబ్మిట్ చేసిన డేటా ఇలా కనిపిస్తుంది. ఒక్కొక్కరిది ఇండివిజువల్గా కనిపిస్తుంది. అందరిది కావాలి అంటే సమ్మరీలోకి వెళ్తాం. అంటే ఎంతమంది ట్రై చేశారు, మనకు మొత్తం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. అండ్ దీన్ని మనం ఎక్సెల్ ఫామ్లోకి ఇక్కడ ఎక్సెల్ సింబల్ కనిపిస్తుంది, ప్లస్ సింబల్ ఈ గ్రీన్ కలర్ మార్క్తో. సో ఆ ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే మనకి ఎక్సెల్ షీట్ తయారవుతుంది అనమాట. అంటే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. డాక్యుమెంట్ కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ రెస్పాన్సెస్ .csv అని ఉంది, దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో సేమ్ యాజ్ యూజువల్ ఫామ్స్ యాప్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. బట్ మేజర్ డిఫరెన్స్ ఈజ్ ఫామ్ యాప్స్ అనేది కొంచెం ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు, బట్ పిల్లలకి ఏది రాంగ్ ఏది కరెక్ట్ అనేది తెలియదు. బట్ బై యూజింగ్ దిస్ గూగుల్ ఫామ్స్ the children will be know the which one or correct and which one are wrong. సో ఎక్కడ తప్పు చేసామనేది ఈజీగా అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ద మై రిప్రజెంటేషన్. if you have any doubts please comment. I will try to answer for that. అండ్ ఇంకొక చిన్న డౌట్ ఏమంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడానికి ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ ఎవరైనా కూడా ఈజీగా టైప్ చేసేయచ్చు, ఎక్సెప్ట్ తెలుగు అండ్ హిందీ వాళ్ళు ఎలాగ చేయాలి అనేది ఒక చిన్న ప్రాబ్లం ఉండొచ్చు. ఎందుకంటే సోషల్ వాళ్ళు మ్యాప్స్ ఇక్కడ ఇమేజెస్ ఉంటాయి, ఆ ఇమేజెస్ బేస్ చేసి ఏదైనా క్వశ్చన్స్ అడగచ్చు. అండ్ ఫిజికల్ సైన్స్ వాళ్ళు కానీ బయోలాజికల్ సైన్స్ వాళ్ళు కానీ అందరూ కూడా టైప్ చేసి అడగచ్చు. మ్యాథమెటిక్స్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది. బట్ వాట్ అబౌట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ తెలుగు అండ్ హిందీ? సో తెలుగు హిందీ చేయడానికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ కెన్ టేక్ ద ప్లస్ సింబల్, 1 క్వశ్చన్ తీసుకుంటున్నాను. ఇక్కడ నా కీబోర్డ్లో ఇక్కడ తెలుగు కనిపిస్తుందండి, తెలుగు. సో ఈ తెలుగు తీసుకోవడం వల్ల కూడా మనం తెలుగుని టైప్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు టైప్ తెలుగులో టైపింగ్ చేయడానికి ఇది మనకు ఒక అడ్వాంటేజ్ అండి. సో టైపింగ్ చేయడానికి మనం ఎక్కువ కష్టపడకుండా ఈ మైక్ సింబల్ యూజ్ చేయడం వల్ల ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో మనం ఇలా చెప్పడం వల్ల కూడా ఈజీగా అయిపోతుంది. అంటే మనకి టైపింగ్కి ఎక్కువ టైం పడుతుంది అనే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. కొంతమందికి చాలా టైప్ చేయడానికి ఇబ్బంది అనిపించినప్పుడు సో ఇక్కడ ఉన్న మైక్ సింబల్ ఏదైతే ఉందో మైక్ సింబల్ టచ్ చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ అంటే ఇన్బిల్ట్ ఉన్న కీబోర్డు కాకుండా ఇంకొకటి కీబోర్డ్ని యాడ్ చేసుకున్నాను. దానివల్ల మనం వేరే లాంగ్వేజ్ని కూడా ఈజీగా టైప్ చేయొచ్చు అన్నమాట. సో యాక్చువల్గా ఇప్పుడు చూడండి, నా కీబోర్డ్లో నేను ఇంగ్లీష్ అండ్ తెలుగు పెట్టుకున్నాను. అవి రెండు నాకు అవసరం అండ్ తెలిసినవి కాబట్టి. ఇక్కడ మనకి తెలుగు మీద టచ్ చేస్తే 2 వస్తున్నాయి చూడండి. ఇక్కడ 2 కీబోర్డ్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే ఇది సెలెక్ట్ చేసుకుంటే నాకు అంటే నేను తెలుగులో టైప్ చేస్తే అంటే నేను ఇంగ్లీష్ టైప్ చేస్తున్నాను, ఇంగ్లీష్లో తెలుగు TELUGU తెలుగు.
సో తెలుగులో టైప్ చేస్తే, ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో డిస్ప్లే అవుతుంది. బట్ ఇంకొకటి ఉంది ఆప్షన్ ఇక్కడ, ఇది చూడండి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే దీని మీద క్లిక్ చేస్తే అచ్చు తెలుగు వచ్చేస్తుంది అనమాట. ఈ తెలుగుకి మనకు ఆల్రెడీ తెలిసినట్టు కాకు కా ఈ రెండు కలిపితే కీ అన్నట్లు. సో మనకు కా ప్రెస్ చేయగానే ఇప్పుడు పా ప్రెస్ చేస్తే మొత్తం దాని గుణింతాలన్నీ కూడా మనకు పైన కనిపిస్తాయి. మనం ఏదైతే యూజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు పద్యం రాయాలనుకోండి పా. సో నాకు తెలిసి దీనికన్నా కొంచెం ఇంగ్లీష్లో బెటర్ ఏమో, అంటే ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి కన్వర్ట్ అవ్వడం. పద్యం ఆల్రెడీ మనం టైప్ చేస్తుండగానే ఇక్కడ పైన మనకి చూపిస్తాయండి కొన్ని, ఇంకా ఏమైనా కావాలా అన్నట్టు. సో పద్యము, ప్రతిపదార్థం, సరే స్పెల్లింగ్ తప్పు వచ్చినట్టు. ఇలాగ తెలుగు ఈజీగా టైప్ చేసుకుంటూ వెళ్ళచ్చు అనమాట. అండ్ హిందీ కావాలనుకున్న వాళ్ళు మనకి కీబోర్డ్లో అడుగుతుంది ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీకు ఏమేమి లాంగ్వేజెస్ కావాలి అని. సో ఆ లాంగ్వేజెస్ మనము ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. కావాలంటే ఆ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కీబోర్డ్ లింక్. అండ్ మనకి ఇన్బిల్ట్లో కొన్ని మొబైల్స్లలో ఇస్తారండి, అంటే చాలా లాంగ్వేజెస్ చేసుకోవడానికి. కొన్ని మొబైల్స్లో ఉండదు. అలాంటి వాళ్ళు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ప్లే స్టోర్ నుంచి అది చూపిస్తాను మీకు యాప్ ఒకసారి. గూగుల్ ఇండెక్స్ కీబోర్డ్, ఎస్ ఇక్కడ చూడండి, గూగుల్ ఇండెక్స్ కీబోర్డ్. సో ఈ యాప్ అన్నమాట. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నా పర్లేదు. అంటే తెలుగు హిందీ వాళ్ళు ఈజీగా టైప్ చేసుకోవచ్చు అనమాట వీటిని యూజ్ చేసి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది మన గూగుల్ ఫామ్ని బ్రౌజర్ నుంచి ఎలాగ ఫామ్ చేయాలి, ఎలాగ సెండ్ చేయాలి అనే దాని గురించి ఒక చిన్న వీడియో. థ్యాంక్ యూ అండి.